సో ఎలా 2M వచ్చేసరికి ఎలా అనిపించింది ఏంటి? యాక్చువల్లీ స్టార్టింగ్ 9 months లోనే మాకు 1 million వచ్చేసింది. 9 months 9 months లోనే 1 million వచ్చింది. బట్ మన ముగ్గురం కలిసి ఒక 1 month చేద్దాం. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరం ఒక ఛానల్లో చేయలేము. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఒకటి అలా తప్పుకుంటుందో లేదా మళ్ళీ వాళ్ళ అత్త కోడలు చేసుకుంటారు. చేసుకొని నన్ను సైడ్ ఎక్కి వేసేసారు అనుకోండి. ఏంటంటే పెళ్లిళ్ళకి పోతే యాక్చువల్లీ మా ఆయన వీడియోలో రాకపోతే నేను మా ఆయన వదిలేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఎవరు కనిపించదు. అంటే వాళ్ళందరూ భార్యలను వదిలేసినట్టుగా. పాత రోజుల్లో ఆధార్ ఉండాలంటే బ్యాంక్ లో ₹1 ఉండాలని, ఇప్పుడు రెండు యూట్యూబ్ ఛానల్ ఉండాలా? ఒక 6 feet ఉండే అబ్బాయి, డబ్బులు ఆస్తులు బాగుండాలి ఇలా అనుకున్నాను. నాకు అవన్నీ కదా, మమ్మీకి కూడా అదే చెప్తా. డాడీ ఎలా చూసుకుంటారు పర్లేదు కానీ నన్ను హ్యాపీగా. పాపం వచ్చినా నువ్వు నవ్వితే చాలు. సో చిరంజీవి గారి సినిమా కూడా ఓకే అయింది, షూట్ అయింది, బట్ రిలీజ్ చూసుకునేసరికి లేరు. సో ఏంటి ఏం జరిగింది? ఆడిషన్ కి వెళ్ళాను ఆ మూవీకి. ఆడిషన్ లో ఒక కన్ఫామ్ అండి, ఒక్కళ్ళు ఏదైనా చేస్తే ఎర్రి గొర్రెల్లాగా ఎర్రి మందల్లాగా దాని వెనకే పడతారు ప్రతి ఒక్కరు. అసలు తల్లిగా నువ్వు చేస్తున్నావు, నువ్వు అమ్మాయికి చెప్పాల్సింది ఫస్ట్ నువ్వే వెళ్ళి చేస్తున్నావు అనేసి ఇంకా మా ఇంటి పేరు తీసేసేయండి మా ఆడపడుచు వాళ్ళు. ఒక 10 to 15 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ లో. అవునా? ఒక్కరు పట్టించుకో. ఎలా అంటే మేము వెళ్తే వాళ్ళ పరువు ఎక్కడ పోయింది. చాలా బాగా ఆలోచిస్తున్నావు అండ్ అంటే మమ్మీ గారి గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ. సో ఎందుకు అలాంటి రాంగ్ స్టెప్ వేసావు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్లను అయితే తీసుకుని వచ్చా. సో కంటిన్యూ పాడ్కాస్ట్లు అవుతున్నాయి, ఇన్ఫర్మేషన్లు అవుతున్నాయి, సో బాగానే ఉంది. బట్ కొంతమంది ఏమంటున్నారంటే ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది అన్నారు. సో ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుందంటే నేను ఆలోచించా, కరెక్టే కదా, మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంటే కదండి. సో అలా యూట్యూబ్లో బాగా ఎంటర్టైన్ చేసే ఒక స్టార్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళని అప్రోచ్ అయ్యా, నా అదృష్టం కొద్ది ఈరోజు వచ్చారు. సో మన దగ్గరికి అయితే తీసుకొచ్చేసా. హాయ్ హాయ్. జయ ఎవరు, అమ్ములు ఎవరు? జయ అమ్ములు. సో జయ ప్లస్ అమ్ములు ఈజ్ ఈక్వల్ టు జయ అమ్ములు. సో అంటే మీ వీడియోస్ నేను కొన్ని చూసా, చాలా బాగా అనిపించింది. అంటే ర్యాండమ్గా కొన్ని చూసేటప్పుడు సో చాలా వీడియోస్ వస్తుంటాయి, సో అందరూ చేస్తారులే ఏముంది, యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఇమెయిల్ ఉన్న పెడతారులే అని అనుకున్నాం. బట్ కొన్ని రీల్స్ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. సో స్పెషల్లీ మీరు ఒక మదర్ క్యారెక్టర్ వేసి ఒక రీల్ చేశారు, నాకు అది బాగా టచ్ అయింది. ర్యాండమ్గా అందరూ చేస్తారు, బట్ దాంట్లో ఉన్న మదర్ సెంటిమెంట్ని బయటికి తీసుకొచ్చారు. సో దానివల్ల ఈరోజు నేను గట్టిగా కష్టపడితే ఈ రోజుకి వచ్చేసారు. సూపర్. అండ్ అందరూ అడిగే క్వశ్చన్లే, బట్ రొటీన్ గా ఉండొచ్చు. మీరు ఫస్ట్ ఇబ్బంది పడకండి, మేము ఎలాగో సరిపెట్టుకుంటాం. మీరు ఇబ్బంది పడితే మాకు ఇది అసలు కంటెంట్ రాదు. నేను ఏమి ఇబ్బంది పడనండి, హ్యాపీగా మీరు ఏం క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నారో వేయండి, మేము చెప్పడానికి రెడీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇంకా ఆర్జీవీ లాగా నాకు ఈ క్వశ్చన్ నచ్చదు అంటారేమో అనుకోండి. సో సినిమాలు, సీరియల్, సో మన యూట్యూబ్ ఛానల్, మన ఫ్యామిలీకి సో బిజీ లైఫ్. బాగా బిజీ. సో అంటే ఫస్ట్ మీ దగ్గర నుండే వద్దాం. ఇంత బిజియెస్ట్ లైఫ్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే క్యాజువల్గా మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు, సో లైఫ్ ఏంటంటే అక్కడ అయిపోయిందిలే ఇంకా చాలులే అని అనుకునే స్టేజ్ నుండి ఇప్పుడు ఇంత బిజీగా మీ కూతురుతోనే ఇంకా బిజీగా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అండి. ఇంకేం లేదు, ఇంతే కదా. మీరు అన్నది కరెక్టే. పెళ్ళైన తర్వాత పిల్లలు, ఇంట్లో పనులు చూసుకోవటం ఇదే లైఫ్ అనుకుంటాము. సో ఆ లైఫ్ నుంచి లేదు ఇంకా కొత్త లైఫ్, ఇంకా కొత్త ప్రపంచం ఉంది అని ఆ దారిలోకి తీసుకొచ్చింది మా అమ్మాయి. సో ఇదంతా కొత్తగా నాకు చూపించి పరిచయం చేసి నేను ఇంత బిజీగా ఉండడానికి కారణం కూడా మా పాపే. సో తన వల్ల నేను బిజీ అయిపోయాను. అంటే మోడర్న్ మదర్ గా మారడానికి కారణం ఎక్కడ, ఆ పాయింట్ ఎక్కడ వచ్చింది?
తనే పాపే రెడీ చేసింది ఇలా ఉండాలి స్టార్టింగ్ తన దగ్గర నుండినా ఆ, అయితే అక్కడి నుండే వద్దాం. ఎందుకంటే అంటే- ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలేదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. సూపర్ అమ్మో. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్తుంది. సో జనరల్ గా అంటే మనం రీల్స్ చేస్తాం, ఇది ఎంటర్టైన్మెంట్ కోసం, లేదంటే ఫ్రెండ్ ఎవరో ఆ అమ్మాయి చేస్తుంది, లేదా ఈ అమ్మాయికి వ్యూస్ వస్తా నేను చేసినవి ఎక్కువ ఉంటాయి. అవునవును. సో మనం చేయడం వేరు, మన పేరెంట్స్ ని కూడా మన రీల్స్ లో ఇన్వాల్వ్ చేయడం వేరు. ఉమ్. సో ఫస్ట్ థాట్ ఎందుకు అలా అనిపించింది అమ్మగారిని తీసుకురావాలని? అది చెప్తే మేబీ అందరు నవ్వుకోవచ్చు కానీ బట్ ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్ ఏదో సాధించాలి ఇట్లా యాక్టింగ్ వైపు నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అనమాట. యాక్టింగ్ చేస్తుండగా మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు అప్పట్లో స్టార్టింగ్ లో. ఈ టిక్ టాక్ అవి ఉన్న టైంలో నేను చేస్తాను మమ్మీ అంటే ఏ వద్దు మా ఇంట వంట లేదు ఇవన్నీ ఇలా మాట్లాడే వాళ్ళు అనమాట. ఇంట వంట లేవండి లేదు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నాయి బాగా. ఇక్కడ నుండి బాగా స్టార్ట్ వంట జనరేషన్. పెట్టాయి ఇప్పుడు. నీళ్ళు బాగా వంట పట్టాయి. అలా Right. అనే టైంలో ఇప్పుడు నేను చెయ్యాలి అంటే నాకు ఏదో ఒక దారి కావాలి, వీళ్ళ నుంచి మెయిన్ పర్మిషన్ కావాలి. వాళ్ళ పర్మిషన్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయాలి. Okay. సో మెల్లగా ఒక 3 years పట్టింది టైం నాకు. మంచిగా బట్ లేటర్ ఆన్ నా దారికి వచ్చేసాను. సెంతాల్ సబ్బుతో రుద్దినట్టున్నారు. బాగా సో అలా రబ్బేసి మరీ రుద్దింది. అంటే జనరల్ గా ఇప్పుడు మదర్ అయితే మీరు ఒప్పించేస్తారు, ఇలా ఉందమ్మా అంటే సొసైటీ మారింది మనం మారాలి అని. ఇక్కడ వరకు అయితే ఓకే వాష్ చేస్తారు, బట్ మన వెనకాల కొంత ఉంటుంది, ఒక ఫ్యామిలీనే ఉంది. అవును. సో వాళ్ళందరినీ మనం మార్చాలంటే చాలా కష్టం. ఉమ్. సో మరి మీరు వదిలేసారా లేకపోతే వాళ్ళే మారారా ఏంటి? యాక్చువల్లీ ఫ్యామిలీ వరకు వస్తే మమ్మీని నాకు మోల్డ్ చేసుకోవడానికి పెద్ద టైం పట్టలేదు. మమ్మీని ఒక 1 year లో నేను మోల్డ్ చేసుకున్నాను. కాకపోతే మమ్మీని కూడా ఇక్కడికి తీసుకురావడానికి 3 years పట్టింది నాకు. బట్ మా డాడీని మోల్డ్ చేసుకోవడానికి నాకు ఒక 5 years దాకా పట్టింది. లాస్ట్ ఒక 1-2 years నుంచి మా డాడీ సపోర్టివ్ ఉంది పెద్ద యుద్ధమే జరిగింది అయితే. బాగా. అవునవును. సో అప్పుడు డాడీ కూడా ఒప్పుకోలేదు అనమాట. ఆఫ్టర్ దట్ డాడీ ఒప్పుకున్న తర్వాత కూడా రిలేటివ్స్ చాలా మంది చాలా విధాలుగా అన్నారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారని మేము వదిలేస్తే మాకు కెరియర్ ఉండదు. అదేగా. సో వాళ్ళనే ఇప్పుడు వదిలేస్తాం. అనడానికి వాళ్ళకి ఛాన్స్ లేదండి. Like ఏదో ఇప్పుడు ఒక లేదు. 2M అని ఒకటి పెట్టారు. అవునవును. సో ఇది చూసాక వాళ్ళకి క్లారిటీ రావాలి. ఇంకా రాలేదనుకో ఆ, వాళ్ళు అక్కడ ఉండడమే బెటర్. అంతే అంతే. సో జనరల్ గా యూట్యూబ్ ఛానల్స్ లో అంటే యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు క్రియేట్ చేస్తారు, మినిమం సబ్స్క్రైబర్లు అనేవి వస్తాయి. బట్ కంటెంట్ బాగుంటేనే రీచ్ వస్తుంది అండ్ సబ్స్క్రైబర్లు పెరుగుతారు. 2 million నాట్ ఈజీ. అంటే ఇప్పుడున్న రోజుల్లో చెప్పుకుంటే బిగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఎలా 2M వచ్చేసరికి ఎలా అనిపించింది ఏంటి? యాక్చువల్లీ స్టార్టింగ్ 9 months లోనే మాకు 1 million వచ్చేసింది. 9 months 9 months లోనే 1 million వచ్చింది. బట్ మన ముగ్గురం కలిసి ఒక 1 month చేద్దాం, అట్లీస్ట్ 1 lakh అయినా వస్తాయి కదా. తర్వాత 2 million రావడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అంటే అది కూడా నేను మధ్యలో ఒక వెబ్ సిరీస్ చేశాను, ప్రజ్వల అనేసి. అది చేసే టైంలో నేను ఒక 1 month పాటు యూట్యూబ్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయా. షూట్స్ లో ఉండేదాన్ని, పెద్దగా షార్ట్స్ అయితే అప్లోడ్ చేసేదాన్ని కాదు. దానివల్ల పూర్తి రీచ్ ఇలా ఉన్న రీచ్ ఇలా పడిపోయింది టోటల్ గా. మళ్ళీ దాన్ని లేపాలంటే చాలా కష్టం కదా. పికప్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడు సెకండ్ ఛానల్ ఓపెన్ చేసాము. అదే అడుగుదాం అనుకుంటాను. యాక్చువల్లీ ఒక ఛానల్ 2 million కొట్టారు, బానే ఉంది. మళ్ళీ సెకండ్ ఛానల్ ఎందుకు అంటే ఇప్పుడు సెకండ్ ఛానల్ ఓపెన్ చేసి చాలా తక్కువ టైం అయింది. అది కూడా నియర్ బై ఒక 500K వచ్చింది. 5 lakhs వచ్చేసారు ఆల్రెడీ. అవి ముహూర్తాలు గట్టు ఉంటాయి కొంచెం. నేనేదో రావు కాలంలో పెడుతున్నట్టున్నాం ఛానల్. అంటే సెకండ్ ఛానల్ ఏంటంటే రేపు ఎప్పుడైనా ఏం పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరం ఒక ఛానల్లో చేయలేము. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఒకటి చేసుకుంటుందో లేదో మళ్ళీ వాళ్ళ అత్త కోడలు చేసుకుంటారు. చేసుకొని నన్ను సైడ్ వేసేసారు అనుకోండి, మనకంటే ఆధారం ఉండాలి కదా. పాత రోజుల్లో ఆధారం ఉండాలంటే బ్యాంక్ లో 1,00,000 రూపాయలు ఉండాలని. ఇప్పుడు రెండు యూట్యూబ్ ఛానల్ ఉండాలా? ఆధారం ఇది. వాళ్ళు ఒక ఛానల్ పట్టుకొని పోయి వాళ్ళ అత్త వాళ్ళ భర్త మామతో చేసుకుంది, నేనేమైపోవాలి? అందుకని నేనేం ఉండగానే అదే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు కదా, ఆ ఉన్నప్పుడే నేను ఇంకొక ఛానల్ ఓపెన్ చేసుకున్నా. ఆమె వెళ్ళిపోయినాక నేను మా హస్బెండ్ వస్తే నా కోడలు ఇలా ట్రై చేయొచ్చు కదా. బాగానే కవర్ చేస్తారు. బట్ అంటే ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే ఒక ఛానల్ ఉన్నా ఈ మధ్య కాలం జరుగుతున్న ఈ సైబర్ నేరాలు కావచ్చు ఇంకో దాని వల్ల అది పోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఉన్నా సేఫ్టీకి ఇంకో ఛానల్ ఉంటది అని పెట్టారని విన్నాను. అది కాదని మీరు ఇలా చెప్తారని లేదా? అంటే మెయిన్ రీజన్ ఇదే, ఆమె ఎక్కడో పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు. తన ఛానల్ తను చేసుకుంటుంది. అప్పుడు నేను ఖాళీగా ఉండేయటం లేదు. అప్పటికప్పుడు నేను ఛానల్ ఎత్తుక్కొని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలంటే
కష్టం, నాకు రాదు అంతగా ఎడిటింగ్ చేయటం, ఇదంతా కూడా మొత్తం ఆమె చూసుకుంటది. సూపర్. సో ఆమె ఉన్నప్పుడే నేను స్టార్ట్ అండ్ జయ గారితోనే కొంచెం ఎక్కువ మాట్లాడాలి, ఎందుకంటే చాలా ఉంది ఇన్ఫర్మేషన్. అయితే జనరల్ గా పెళ్ళి అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ఇదని అనుకుంటాం. ఇప్పుడు ఎంత కూతురు చెప్పినా ఒక స్టెప్ వేయాలంటే ఆలోచిస్తాం, ఎందుకంటే మనకి కెమెరా తెలియదు, యాక్టింగ్ అనేది తెలియదు. అంటే ప్రతి ఒక్కరిలోనూ కూడా వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు బయటికి రావాలంటే ఎన్నో ఫేస్ చేసుకుంటూ బయటికి రావాలి ఫస్ట్. సో మీరు తను చెప్పిందని కాకుండా మీ హస్బెండ్ గారి ఫ్యామిలీని, మీ ఫ్యామిలీని ఇన్ని మనసులో పెట్టుకొని ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడు ఏం ఆలోచించారు? అంటే నాకు నిజానికి ఫస్ట్ ఒక్క వీడియోలో మదర్స్ డే సందర్భంగా నా మదర్గా ఒక వీడియో చేద్దామంటేనే నేను ఆలోచించాను, నేను ఎలా కనిపిస్తున్నాను, అసలు నేను ఎలా వస్తాను, చూసే వాళ్ళు ఏమనుకుంటారు, నేను రాను, అది ఇదని తిట్టేశాను. అంటే రావడానికి ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఏమనుకుంటారో జనం, అదొకటి భయం ఉండేది. తర్వాత ఇంకా ఏమనుకుంటారు, మా పాప ఒకటే అనేది, మమ్మీ ఈ రోజు మనకి ఇంటి రెంట్ కట్టడానికి లేదు కదా, అనుకుండే వాళ్ళని తెచ్చి కట్టమను, మనకి బియ్యం లేవు వండుకోవడానికి, సరే వాళ్ళని తెచ్చి పెట్టమను, ఒక రోజు ఫుడ్ లేదు వాళ్ళని తెచ్చి పెట్టమను. ఇవన్నీ తీసుకురావడానికి పెట్టడానికి వాళ్ళకి ఎలా మనసు ఒప్పదో, అంటే ముందుకు రారు కదా దేనికి కూడా, ఏ కష్టంలో ఉన్నా. అలాంటప్పుడు మనం ఏ పని చేసినా వచ్చి ముందుకు వచ్చి అనే రైట్స్ వాళ్ళకి లేవు. మనల్ని ఏదైనా వాళ్ళు పోషిస్తుంటేనో, మన గురించి వాళ్ళ కేర్ తీసుకొని ఏదైనా చూస్తుంటే, సరే వాళ్ళకి ఇష్టం లేదు కదా, వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. వాళ్ళు మనల్ని పట్టించుకున్నప్పుడు అసలు అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏందని ఎక్కువ మోటివేషన్ ఇచ్చింది. నా అదృష్టం ఏంటంటే కరెక్ట్ అదే టైంలో డాడీకి లాస్ రావడం, ఆ టైంలో మా రిలేటివ్స్ ఎవ్వరు పట్టించుకోలేదు, నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్. అందరిలో కొంచెం బాధేసింది. ఇప్పుడు మనం టోటల్ రోడ్ మీదకి వచ్చేసాం, ఏం లేదు మాకు ఇంకప్పుడు. అలాంటి టైంలో కనీసం ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళ కోసం మీరెందుకు ఆలోచిస్తున్నారు అలా చెప్పటం వల్ల నేను కరెక్టే కదా, ఇది కూడా నాకంటే చిన్నదినే, అంటే ఇలాంటి విషయాలు నేను నా కూతురికి చెప్పాలి, అలాంటిది నా కూతురు నాకు చెప్తుంది, ఇందులో చాలా నిజం ఉంది, కరెక్ట్ ఉంది. మరి నా కష్టంలో ఉన్నప్పుడు ఎవరు రాలేదు కదా, సరే ఒకళ్ళది ఎందుకులని మేము స్టార్ట్ చేసాం. దానివల్ల బాగా చుట్టాల నుంచి ఎదుర్కొన్నాము ఫస్ట్ అది, ఎందుకంటే మనం ఎంత మంచిగా వెళ్ళినా వాళ్ళ నుండి వచ్చే ఎన్ని మాటలు ఎదుర్కొన్నామంటే, అంటే ఒక మేమే కాదండి, ఇది ప్రతి యూట్యూబర్స్ కి ఉన్న ప్రాబ్లం. అంటే ఏదో స్పెషల్ గా మేమే ఎదుర్కొన్నాము కష్టాలు, మా రిలేటివ్స్ మమ్మల్ని అన్నారని లేదు, ప్రతి సోషల్ మీడియాలో వచ్చి చేసేవాళ్ళు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, కొంతమంది ఫ్యాషన్ కోసం చేస్తారు, కొంతమంది ఏదో టైం పాస్ కోసం, ఇలా రకరకాల ఆలోచనలతో వస్తారు. వాళ్ళందరూ కూడా చుట్టాల నుంచి ఎదుర్కొంటూనే ఉంటారు మాటలు. కాకపోతే మా విషయంలో మేము కొంచెం ఎక్కువ ఎదుర్కొన్నామేమో అనిపించింది. అది ఇంకా చాలా అన్నారు, ఇంక పెళ్లి కాదు అన్నారు, అసలు తల్లిగా నువ్వు చేస్తున్నావు, నువ్వు అమ్మాయికి చెప్పాల్సింది ఫస్ట్ నువ్వే వెళ్ళి చేస్తున్నావు అనేసి, ఇంకా మా ఇంటి పేరు తీసేసేయండి, మా ఆడపడుచు వాళ్ళు చాలా విధాలుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్తే కూడా ఎలా అంటే, ఇప్పుడు మా ఇంటికి ఎవరన్నా వచ్చారంటే వాళ్ళకి ఫుడ్ నేను వండి పెట్టాలి, కానీ వాళ్ళు ఏమంటారు, అమ్మ మా అమ్మాయికి బాగాలేదు కానీ నువ్వే వండుకొని తిను, కొంచెం నా హెల్త్ బాగాలేదు, నువ్వు ఒక పూట వండడానికి వెళ్తే కూడా మీరే వండుకొని తినండి, వాళ్ళ ఇంట్లో బియ్యం బెళ్ళు ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు, ఉండేది ఒక పూట, అంటే నేను వండుకొని నేనే తినాలంట. పోనీలే, అది కూడా మంచిది అనిపించింది, అంటే వాళ్ళ బుద్ధులు ఏంటనేది మాకు తెలిసాయి అన్నమాట. కానీ చుట్టాలు మమ్మల్ని ఏదో ఎగతాళి చేశారో లేకపోతే మాట్లాడినారని అన్నప్పుడు బాధపడ్డాము, తర్వాత ఇప్పుడు తెలుస్తుంది అదంతా మన మంచికే. వాళ్ళు అలా అనటం వల్లే వాళ్ళ బుద్ధులు ఏంటి అనేది మాకు బయటపడింది. ఇప్పుడు మనము డబ్బు ఉన్నప్పుడు లేదా ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు అందరు మా వాళ్ళు అని వస్తారు, కానీ మనం కింద ఉన్నప్పుడు ఏమి తినడానికి లేనప్పుడు అస్సలు వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరు, కానోళ్ళు ఎవరు తెలుసుకోవాలి. ఆ టైంలో నా పుట్టింటోళ్ళు కానీ నా అత్తింటోళ్ళు కానీ ఎవ్వరు మాకు సపోర్ట్ లేరు, 100% ఎవ్వరు లేరు, కేవలం ఫ్రెండ్స్. ఇప్పుడు బళ్ళారిలో మాది యాక్చువల్ కర్ణాటక, అక్కడ ఉన్నప్పుడు ఫ్రెండ్స్, హైదరాబాద్ వచ్చి నాకు కూడా అసలు హైదరాబాద్ అంటే నాకు అసలు ఏమీ తెలియదు. ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను, ఒక మల్లికార్జున్ గారు అనేసి ఇన్స్టాలో పరిచయం. ఆయన అసలు మాకు ఫస్ట్ ఇక్కడికి రావటం, ఎక్కడైనా ఉండాలంటే ఇల్లు కానీ ఏమీ లేదు, అతనే ఒక రూమ్ తీసుకొని తనే చాలా హెల్ప్ చేశాడు. ఒక 3 months మేము ఇక్కడ ఉండడానికి తను చాలా హెల్ప్ చేశాడు.
ఒక నిజంగా రకంగా చెప్పాలంటే అంకల్ లేకపోతే మేము హైదరాబాద్ లో అంత ఆ, ఉండేవాళ్ళం జనరల్ గా కాదు. ఎవరైనా హైదరాబాద్ వచ్చారంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరన్నా ఆ, ఎవరైనా తెలిస్తే ఇలా చూడండి అని ముందు వచ్చి ఇల్లు చూసుకొని అన్ని చూసుకొని వస్తారనమాట. అవును. సో ఏమీ లేకుండా వచ్చారంటే అసలు హైదరాబాద్ అంటే ఏంటో తెలియదు. మేము అలా రైల్వే స్టేషన్ లో దిగటం ఫస్ట్. పాపం ఆయన అయితే మల్లికార్జున్ గారు నిజంగా మా లైఫ్ లో చాలా సపోర్ట్ అతను. అంతా ఫ్రెండ్సే మాకు రియల్, బయట కానీ ఎక్కడైనా ఫ్రెండ్సే కానీ ఎవరు రిలేటివ్స్ అయితే ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. చేయటం కాదు కదా, ఇంకా కొద్దిగా భయపెట్టటము, లేకపోతే మాటలు అనటము, మీకు ఇవన్నీ అవసరమని ఎగతాళి చేయటము. హైదరాబాద్ వద్దామని ఎప్పుడు అనుకున్నారు? తన చాయిసేనా? ఎందుకంటే ఇక్కడ అన్ని ఊర్లో అవ్వు కొన్ని. అంతా అంటే choice. బిఫోర్ వచ్చాం, ఫస్ట్ వచ్చింది కొంచెం కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చాము. అప్పుడు ఇట్లా మూవీస్ లో ట్రై చేద్దాం అన్నట్టు వచ్చాం అనమాట. తర్వాత మళ్ళీ మేము మా ఊరు వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత మేము యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని ఇదంతా అవ్వదని అక్కడే చెప్పి స్టార్ట్ చేశారా? బల్లార్లోనే స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఒక అదే చెప్పాను కదా ప్రజ్వల అని ఒక సిరీస్ చేసిన తర్వాత దాని ఎడిటింగ్ కోసం మేము హైదరాబాద్ వచ్చాం. ఓకే. అండ్ అది అలా అలా ఇక్కడ సెటిల్ అయిపోయాం. ఇంకా హైదరాబాద్ నివాసి. అంటే ఫస్ట్ లో ఆ రూమ్ తీసుకొని అలా 3 months ఉన్నాము. తర్వాత పవన్ అనేసి మా బళ్ళారి అబ్బాయి, తన రూమ్ లో ఒక 3 months ఉన్నాము. ఆ 3 months అక్కడ అలా ఒక 1 year వస్తూ వెళ్తూ అలా ఇక్కడ కష్టపడి ఇల్లు తీసుకోలేదు మేము. ఇట్లా అంకల్ అరేంజ్ చేసిన రూమ్ లో, తర్వాత మా ఫ్రెండ్స్ రూమ్ లో ఇలా 1 year మేము కష్టపడి తర్వాత హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాం. ఆ 1 year చాలా టార్చర్ ఉంది. ఆ 1 year అంటే పాప మా ఫ్రెండ్స్ హెల్ప్ చేయటం వల్ల మేము హైదరాబాద్ రావటం వెళ్ళటం. ఇప్పుడు మా ఆదాయం చాలా తక్కువ యూట్యూబ్ అంటే స్టార్టింగ్ లో. హోటల్స్ తీసుకొని ఉండాలంటే అన్ని రోజులు కష్టం, ఉండలేము. రిలేటివ్స్ ఉన్నా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. రిలేటివ్స్ దగ్గర ఒక 10 to 15 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ లో. అవునా? ఒక్కరు పట్టించుకోలేదు. ఎలా అంటే మేము వెళ్తే వాళ్ళ పరువు ఎక్కడ పోయిద్ది, వాళ్ళ మర్యాదలు ఎక్కడ పోతాయి, మేము ఏదో మర్డర్లు మనభంగాలు చేసేసినట్టుగా ఫీల్ అయిపోతారు. కాదు, ఇదంతా ఎప్పుడు జరిగింది? అప్పటి నుంచి ఇప్పటికీ అంటే జరుగుతుంది. ఒక 2 years బ్యాక్ అంతేనా? మరి 2 years అంటే సోషల్ మీడియా పెరిగింది, అందరికీ తెలుసు కదా. తెలుసు, 2 years అవుతుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు కూడా ఉన్నారు రీసెంట్ గా మా రిలేటివ్స్, అంటే వాళ్ళ పేర్లు ఎందుకు లేదు ఇప్పటికే ఏడిచేస్తున్నారు, Okay. సో పేర్లు చెప్పట్లేదు. మా రిలేటివ్స్ ఇంటికి రీసెంట్ గా వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంటే 2 ఉన్నారు అక్కడ మా వాళ్ళు. ఒకళ్ళ ఇంట్లో ఉన్నారు వీళ్ళు, ఇంకొకళ్ళు భోజనానికి పిలిచారు. సరే వీళ్ళు భోజనానికి వెళ్ళే టయానికి వాళ్ళు ఆల్రెడీ భోజనం చేస్తున్నారు. ఒకళ్ళు డైనింగ్ టేబుల్ మీద, ఒకళ్ళు సోఫాలో, ఒకళ్ళు కుర్చీలో కూర్చొని తింటున్నారు. నా కూతురు కొడుకు 2 వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు కుర్చీలోనో సోఫాలోనో లేదా డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టారుగా, తీసుకొచ్చి కింద పడేసి ప్లేట్లు అన్నాలు తినండి రా పెట్టుకొని. అంటే అంత అసహ్యంగా ఉంటది అది. నాకు బాధ. అంటే ఈ విషయాన్ని మా ఆయన ఎమ్మటే అడిగేశాడు, ఏమనుకుంటున్నారు నా పిల్లల్ని ఇలా అన్నారంట కదా, అంటే వాళ్ళ కొడుకు వాళ్ళు ఏమంటారు, మీకు అంత పొగరా, అంత పెద్ద లెవెల్ పెరిగిందా, మీకు సోఫాలు కావాలా, మీకు డైనింగ్ టేబుల్ కావాలా అన్నారు. అరే నీకంటే హ్యాపీగా బతుకుతున్నారా నేను, ఈ రోజు నేను బయటకు వెళ్ళానంటే లక్షల మంది నన్ను అభిమానిస్తున్నారు, నీ ముక్కు మొహం ఎవ్వడికి తెలియదు, నీకే అంత పొగరుంటే మరి మేము ఇంత చూపించచ్చు, కానీ మేము ఎప్పుడు అలా చూపిము, మనం ఎక్కడి నుంచి వచ్చామో అన్నది ఒకటి మైండ్ లో మర్చిపోకూడదు. ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు, 4 రూపాయలు సంపాదించారు కదా అనేసి నువ్వు ఏ నేల మీద నుంచి పైకి వచ్చి సోఫాలో కూర్చున్నావా, నేల మర్చిపోతే ఎలా? మేము నేల మీద కూర్చొని తినడానికి అస్సలు నామూసి పడము. ఈ రోజు కూడా మా టేబుల్ ఉంటే కూడా మేము కింద కూర్చొని తింటాము. కానీ వాళ్ళు ప్రవర్తన ఎంత అసహ్యం అనిపించింది, అది చేసే విధానం ఎంత అలాంటి టైంలో నేను సర్దుకొని వెళ్తా బేసిక్ గా. ఆ రోజు మా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మా డాడీతో మాట్లాడేటప్పుడు నీ కూతురు చెప్పిందరా నీకు ఇవన్నీ అన్నట్టు మా డాడీతో అన్నారంట. కానీ అక్కడ ఫీల్ అయింది నేను కాదు, మా తమ్ముడు ఫీల్ అయ్యాడు. యాక్చువల్లీ మా తమ్ముడు ఎలా అంటే చాలా సెన్సిటివ్ అన్నమాట, చిన్న విషయాన్ని పర్టికులర్ విషయాన్ని కూడా పట్టించుకుంటాడు. అలా కింద వాళ్ళందరూ పైన కూర్చున్నప్పుడు మా ఇద్దరిని కింద కూర్చోబెట్టి తినండి అని ఇలా ప్లేట్ చేసినప్పుడు వాడు బాధ అనిపించింది. వాళ్ళు మేము పెట్టుకున్న పిల్లలు కాదు, ఏజ్ ఉన్నది పెట్టుకొని తినే టైంలో మా వాళ్ళు కూడా వచ్చి అప్పుడు కింద కూర్చొని వాళ్ళు ఒక ఆమెని తినింది తను కూడా. మళ్ళీ మా డాడీతో నేను కూడా కింద కూర్చొని తిన్నాను కదరా అనింది. ఎప్పుడు తర్వాత వచ్చి కూర్చున్నా, బట్ అనాల్సిన మాట ఫస్ట్ అన్నారు కదా అని తర్వాత వచ్చి కూర్చున్నారు. ఇంకేదో మేము కింద కూర్చున్నాం కాబట్టి మళ్ళీ తప్పుగా అనుకోకూడదని ఆవిడ కూడా వచ్చి కింద కూర్చుంది. బట్ ముందు అన్న మాటలు. కానీ నేను అనేది ఏంటంటే కింద కూర్చోబెట్టడం తప్పు కాదు, ప్రతి ఒక్కళ్ళని కింద కూర్చొని తింటాం, అది జనరల్, తినేది వేరు. ఒకవేళ కింద కూర్చోబెట్టి నా భర్త వాళ్ళకి ఫోన్ చేసి అడిగినప్పుడు ఇలా అంటే
ఏం లేదురా మన పిల్లలే కదా అందుకే కూర్చోబెట్టి పెట్టాను లేరా అంటే అది వేరేలా ఉంటది. ఏం మీకు అంత పొగరా, మీకు అంత లెవెల్ పెరిగిందంటే కావాలని చేసినట్టే కదా. అంటే ఇప్పటికి కూడా అవమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయ్యో మా వాళ్ళు నాకు సొంత అన్నయ్యలే అంటే లైక్ మా పెద్దమ్మ పెద్దనాన్న కొడుకులే ఉన్నారు. వాళ్ళు కూడా ఒక అన్నయ్య అయితే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వచ్చి కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టాడు. మేము మా మమ్మీ డైరెక్ట్ కాల్ చేసింది. అన్నయ్య సొంత పెదనాన్న కొడుకు యూట్యూబ్ లేకొచ్చి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. మళ్ళీ పోనీ వేరే ఫేక్ అకౌంట్స్ లో వచ్చి పెడితే మాకు ఎట్లా తెలుస్తుంది అనుకోవచ్చు. వాళ్ళ ఐడి పేరుతో సహా మెన్షన్ ఉంది అక్కడ, మా ఇంటి పేరు వాళ్ళ పేరు. అంటే వాళ్ళతో మేము మాట్లాడట్లేదు కాబట్టి మా పిన్నికి ఫోన్ చేసి ఇలా చెప్పాను, ఇలా చేశారు పిన్ని, ఇలా అవుతుంది. నేను అడగాలంటే ఇప్పుడు నేను యూట్యూబ్ లో ఉన్నాను, నాకు సోషల్ మీడియా గురించి అంతా తెలుసు, నేనేం చేయాలో వాళ్ళని అలా చేయొచ్చు కదా. ఇప్పుడు మేము ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నాం, మా ఫోటోలు గట్రా మీరు పెట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మేము ఉండేదే పొద్దున్న లేసాడు. ఇప్పుడు వాళ్ళని నేను పెట్టి వేరేలా చేస్తే వాళ్ళు అసలు అన్నం తినరు, పరువు కూడా ఉండదు వాళ్ళకి. అలా చేయమంటారేమో ఒకసారి అడగండి అని చెప్పా. ఇంకా ఆమె లేదులమ్మ ఎందుకు మనకి మాటలన్నీ అసలు ఇవన్నీ ఎందుకు, వాళ్ళ తప్పులే అలా పెట్టటము, ఇష్టమైతే చూడాలా లేకపోతే సైలెంట్గా ఉండాలి కానీ అలా చేయకూడదే అన్నారు. ఇంకా ఆ రోజు నుంచి అంటే పిన్ని చెప్పుకుంటది వాళ్ళకి. సో ఇంకా అప్పటి నుంచి రాలేదు మెసేజెస్. కాదు ఇప్పుడు 2 మిలియన్ ఉన్నారు, ఇన్స్టాలో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. జనరల్ గా యూట్యూబ్ లో 1 lakh 2 lakhs ఉంటేనే సో వాళ్ళు లక్షలు సంపాదిస్తారు అని అంటారు. సో 2 మిలియన్ ఉన్నారు కాబట్టి నిజాలు చెప్పండి, ఎంత వచ్చి ఉంటది? నిజం చెప్పాలంటే నా ఛానల్ చూడండి, రీసెంట్ టైమ్స్ లో అంటే లైక్ లాస్ట్ ఒక 1 year నుంచి ఎప్పుడైతే ప్రజ్వల అని చెప్పానో ఆ టైం నుంచి టిల్ ఒక 2 months 1 month బ్యాక్ వరకు మీరు నా ఛానల్ చూస్తే 1 million 2 million వెళ్ళిన వీడియోసే లేవు చెప్పాలంటే. అన్ని తక్కువ వ్యూస్ ఉన్నాయి, చాలా తక్కువ. అప్పుడు రీచ్ పెరగలేదు ఇంకా. అప్పుడు 1 year పట్టింది నాకు మళ్ళీ ఆ రీచ్ తీసుకురావడానికి. ఇప్పుడు 9 months లో 1 million వచ్చిన ఛానల్ కి 2 million రావడానికి 1.5 years పట్టింది. అంత డల్ అయిపోయింది. వీడియోలు పోస్ట్ చేయలేదు కదా, సో దాని వల్ల కొంచెం మేము ఎంత మంచి కంటెంట్ తో వచ్చినా కూడా రీచ్ వెళ్ళేది కాదు మాకు. సో అలా అలా లేటర్ ఆన్ ఇప్పుడు ఈ లాస్ట్ 1 month నుంచి చూస్తే 10 million 5 million 4 million అన్ని మిలియన్స్ లో వెళ్తున్నాయి లాస్ట్ 1 month నుంచే. ఇప్పుడు మళ్ళీ పర్లేదు, అది షార్ట్స్ కదా ఇంకా మెయిన్ ఏంటంటే షార్ట్స్ కాబట్టి అది ఇన్కమ్ తక్కువే, అది మీకు తెలుసు. లాంగ్ వీడియోస్ అయితే బాగానే వస్తాయి, మీరు చెప్పినట్టు లక్షల్లో వస్తాయి. షార్ట్స్ కదా అంత తక్కువే. నేను అందరికీ చెప్తా ఎలా అంటే అన్ని వీడియోస్ కనుక మిలియన్స్ లో పడితే అంటే 1 month చూడండి day 1 నుంచి 30 వరకు ప్రతి వీడియో 1 million కనుక పడింది అంటే మీకు ఈజీగా 80 to 90,000 వస్తుంది పర్ మంత్. ఇది బాగా గుర్తుపెట్టుకో. అక్కడ వ్యూస్ లేవు అంటే డబ్బులు రావు. అందరూ యూట్యూబ్ లో డబ్బులు ఏమనుకుంటారంటే ఫాలోవర్స్ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అమ్మ 2 million సబ్స్క్రైబర్స్ అంటే వీళ్ళకి ఎన్ని లక్షలు వస్తాయని అంటారు కదా. చూడాల్సింది సబ్స్క్రైబర్స్ కాదు, జనరల్ గా నామినేషన్ కి దగ్గర అంతే ఉంటారు. వాళ్ళు ఏమంటారు నాకు నెలకు 30 లక్షలు వస్తాయి 40 లక్షలు వస్తాయి, బట్ మన ఫుల్ వీడియోల మీద లెంత్ వీడియోస్ పైగా అబ్బాయివి కొంచెం వ్యూస్ ఎక్కువ వెళ్తాయి. సో ఆబ్వియస్లీ అక్కడ జనరేట్ అవుతుందంటే నమ్మచ్చు. ఇక్కడ చేసేదే షార్ట్స్, దాంట్లో వ్యూస్ తక్కువ వస్తున్నాయి, లాక్స్ లో ఉంటది కదా జనాలు ఏడుపు బాగా లక్షల్లో వస్తాయి. మనం బయటకు వెళ్ళామంటే కొంచెం నీట్ గానే ఉండాలని మంచి చీర కట్టుకుని వెళ్తాం, చూడ ఎంత వస్తాయో ఎంత కడతాం. అబ్బా మీకు వచ్చే సంపాదన ఆ చీరలేంటి ఆ నగలేంటి అబ్బా ఎంత వస్తుందో, ఆ చీరలన్నీ ఏం చేస్తారా ఆ నగలన్నీ ఏం చేస్తారని అడుగుతారు. ఎక్కడుంటాయి అది వాళ్ళకి తెలియదు, చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఎడిటింగ్ ఇది మీరే చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు, లేకపోతే ఎడిటర్ కి ఇవ్వాలి, కెమెరామ్యాన్ కి ఇవన్నీ ఇస్తే మనం ఇంకా ఎట్టాల్సి వస్తుంది. ఆ విషయంలో మాత్రం ఇద్దరం డే నైట్ కష్టపడతాం కాబట్టి వచ్చే 1 రూపాయి కూడా బయటకి వెళ్ళదు. ఎంత వచ్చినా అది మాకే, 1,00,000 వచ్చినా 10 రూపాయలు వచ్చినా మా ఇంట్లోనే అదే దాని వల్ల ఉంటది. కొంచెం లేకుంటే మనం వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కువ ప్రతి ఒక్కరు ఎలా అంటే డిపెండ్ అయిపోతున్నారు. అరే మనకి ఎడిటింగ్ రాదు, ఎడిటర్ పెట్టుకోవాలి, కెమెరా తీయలేము, ఎవరినో ఒకరిని తెచ్చి పెట్టాలి అంటే అట్లీస్ట్ వాళ్ళు 10-20 వేలు అడిగినా మనకు ఒక నెల అది రాదు. మనం వాళ్ళకి పెట్టాలి. అంతెందుకు నాకు మధ్యలో హెల్త్ బాగాలేక నేనే ఒక ఎడిటర్ ని పెట్టుకుందాం అనుకున్నాను. ఒక 2 months కి అలా పెట్టుకుందాంలే అంటే నేను మమ్మీ పెట్టుకుందాం అంది. యాక్చువల్లీ నేను వద్దన్నా, ఎందుకు డబ్బులు ఇప్పుడు 10-20 వేలు కట్టాలి, మనకు వచ్చే అమౌంట్ లో సగం వాళ్ళకే పెడితే మనమేం బతుకుతాం మమ్మీ అంటే, లేదు చూద్దాం పెడదాం అంటే సర్లే అని ఒకళ్ళని అడిగాను. అప్పటికి
వాళ్ళు కెమెరా హ్యాండిల్ చేసి ఎడిట్ చేసి ఇచ్చేదానికి దగ్గర 50,000 అడిగారు. నాకు వచ్చేదే 50,000. అంటే ఒక వీడియో 2,000 ఏమో అడిగారు. అట్లా మనకు వచ్చేదే లేదు, మనం చేస్తాం. ఒక వీడియోకి 2,000 అంటే నాకే రాలేదు కదా, నేనే వచ్చేది అనుకున్నాను. అలా ఒక వీడియోకి 2,000 వస్తుందంటే మనం ఇంకెక్కువ వీడియోలు చేస్తాం కదా. బోలెడు. అండ్ ఇంత అంటే చాలా బాగా ఆలోచిస్తున్నావు. అండ్ అంటే మమ్మీ గారి గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ. సో అలాంటిది ఒక వెబ్ సిరీస్ తీసి మైనస్ లోకి వెళ్ళారు. సో అంటే నువ్వు యాడ్ అవడం కానీ, ఎప్పుడు నవ్వుతూ ఉండే నువ్వు ఏడిస్తే కొంతమంది తట్టుకోలేరు, చూడడానికి రాయకుండా అనుకుంటారు కానీ చాలా సెంటిమెంటెడ్. సో అంటే మమ్మీ కూడా ఆ టైంలో డబ్బులు పెట్టారు. సో ఎందుకు అలాంటి రాంగ్ స్టెప్ వేసావు? రాంగ్ స్టెప్ కాదు కానీ బేసిక్ గా నేను ఒక వెబ్ సిరీస్ చేయాలి నా ఛానల్లో అనేది నాకు ఉన్నింది. ఓకే అని చెప్పి నేను ప్రొడ్యూసర్ కోసం ఇలానే ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉండగా నాకు ఒక ప్రొడ్యూసర్ కావాలండి, దొరికితే వెబ్ సిరీస్ చేస్తానని చెప్పాను. అయితే ఆ ఇంటర్వ్యూ చూసి మమ్మీ ఒక ఫ్రెండ్ ఒక అన్న ఉంటారు అనమాట, వాళ్ళు నేను చేస్తాను, నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు చేసుకోండి అని చెప్పారు. వెల్ అండ్ గుడ్, ప్రొడ్యూసర్ దొరికారు కదా, హ్యాపీ చేసుకుందాం అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక ప్రాపర్ అమౌంట్ వేసారు. ఓకే అని నేను ఆర్టిస్టులని కెమెరామ్యాన్స్ ని మొత్తం సెట్ చేసుకున్నా. నెక్స్ట్ 7th April 7th షూట్. నాకు 5th కి మనీ ఇవ్వట్లేదు. ఇంకా నాకు వచ్చిన వాళ్ళకి అడ్వాన్సెస్ ఇవ్వాలి కదా, పూర్తి అమౌంట్ కాకపోయినా అడ్వాన్స్ పే చేస్తేనే ఎవరైనా వస్తారు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ నాకు సరిపోలేదు అందరికి అడ్వాన్సెస్ ఇవ్వడానికి. నేను స్టార్ట్ చేసేసాను బల్లార్లో, అందరికీ చెప్పుకున్నాను హ్యాపీగా నేను ఇట్లా వెబ్ సిరీస్ చేస్తున్నాను, మీరు వచ్చి హెల్ప్ చేయాలి అని. అందరికీ తెలిసిపోయింది. స్టార్ట్ చేయక ముందే ఆపేసాను. అంటే ఒక ఆడపిల్లగా మేము మగవాళ్ళమే ఏం చేయలేము, అట్లాంటిది ఒక ఆడపిల్ల చేయం పీకుదామని చేస్తుంది అని మాటలు మాట్లాడుతారు, ఆబ్వియస్లీ అంటారు. ఇంకా మమ్మీ డాడీ కూర్చొని మాట్లాడుకొని, లేదు ఇట్లా అనకూడదు నా కూతుర్ని అని చెప్పి మమ్మీ డాడీతో మాట్లాడి అమౌంట్ అంతా సెట్ చేసుకొని యూట్యూబ్ మీద సంపాదించిన డబ్బులు మొత్తం మళ్ళీ యూట్యూబ్ కే పెట్టాము మేము. కానీ దాంట్లో రాలేదు అనుకోండి, చాలా వరకు బట్ మైనస్ వెళ్ళింది. అనిపించిందా ప్రొడ్యూసర్ మరి చేయకూడదని? ప్రొడ్యూసర్ ఇన్ కేస్ మనం మాట్లాడుకుంటే అగ్రిమెంట్ చేసుకుని పూర్తి అమౌంట్ చేతిలో పెట్టుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి, లేకపోతే చెయ్యొద్దు. ఇది నా పర్సనల్ గా నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. ప్రొడ్యూసర్ గా చేయకూడదు అని ఏమైనా అనిపించలేదు, కాబట్టి దానివల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ పెరిగింది మనకి. ఎక్కడ డబ్బులు పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, అండ్ సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్టింగ్ లో అంటే ప్రతిదానికి పెట్టుకుంటూ వెళ్ళిపోతాం, ఎవరు ఎంత అడిగినా ఇచ్చుకుంటూ, మనకు తెలియదు కాబట్టి. ఒకసారి అంతా అనుభవించిన తర్వాత తెలుసు కాబట్టి దీనికి ఇంత పెట్టొచ్చు, దీనికి ఇంత పెట్టకూడదు, క్లియర్ గా ఉంటుంది. సో ఇప్పుడు పెట్టినా ప్రాబ్లం ఉండదు. సో ఆవిడకి ఆ విషయంలో జరిగింది. నీకు అంటే అంత పెద్దది కాదు కానీ మనశంకర్ వరప్రసాద్ సినిమా చూసారా? చూసానండి. ఏదో అంటే చూసానని చెప్పాలో లేదో కూడా తెలియదు కానీ సినిమా చూసారు, బట్ సినిమా చేయలేదు. జనరల్ గా అంటే మీరు యాక్టర్ గా ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నారు, మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. సో చిరంజీవి గారి సినిమా కూడా ఓకే అయింది, షూట్ అయింది, బట్ రిలీజ్ చూసుకునేసరికి లేరు. సో ఏం జరిగింది? అంటే అది ఆల్మోస్ట్ అందరూ చెప్తూనే ఉన్నారు, లెంత్ ఎక్కువైందని కట్ చేశారు. ఆడిషన్కి వెళ్ళాను ఆ మూవీకి. ఆడిషన్ లో ఒక స్టార్టింగ్ బట్టలు ఆరేసేటప్పుడు అక్క నా క్లిప్లు అంటాడు, అక్కయ్య నా క్లిప్లు అని ఆ సీన్ కి సెలెక్ట్ చేశారు. సో తర్వాత ఏమైందో తెలియదు, వేరే ఆర్టిస్ట్ ని పెట్టారు. ఆ పోనీలే లైట్ అనుకున్నా. తర్వాత క్లైమాక్స్ లాస్ట్ లో మళ్ళీ పిలిచారు. పిలిచి ఆయన చిరంజీవి గారితోనే మంచి సీన్ పడింది, కామెడీ సీన్. హ్యాపీ అనుకున్నా, చాలా అబ్బా పోనీలే లాస్ట్ లోనే దక్కింది నాకు ఈ అవకాశం. అందులో లాస్ట్ సెకండ్ టైం కూడా చిరంజీవి గారితో వచ్చింది కదా అనేసి. షూట్ జరిగింది, అంత బానే ఉంది. షూట్ అయిపోయింది, కాకపోతే లెంత్ ఎక్కువ అవటం వల్ల కట్ చేశారు. మొన్న అనిల్ సార్ చెప్పారు ఆ సీన్లు అయితే చాలా బాగా వచ్చాయి, సో త్వరలో వాటిని మేము రీల్స్ కింద అయినా రిలీజ్ చేస్తాము, చాలా బాగున్నాయి, మంచి కామెడీ అని. వస్తే లక్కీగా కనీసం అక్కడన్నా చూసుకుంటాము. మూవీలో చూడలేకపోయాం, కాకపోతే ఫొటోస్ మిగిలాయి మనం చూసుకోవడానికి. సార్ జనరల్ గా ఎప్పుడైంది షూట్? అది లాస్ట్ లో అండి, లాస్ట్ లో రిలీజ్ కి ఒక 20 days బిఫోర్, 25 days లేదా 1 month బిఫోర్ అంతే. అది ప్యాచ్ వర్క్ లో చేశారు. ప్యాచ్ వర్క్ కాబట్టి ఇంకా ఎలానో తీయాలి. నేను ప్యాచ్ వర్క్ కదా 100% ఉంటుంది, మంచి సీన్, అది మంచి కామెడీ. చిరంజీవి గారు కూడా దాదాపు 10 నిమిషాలు నవ్వాడు ఆ కామెడీ కోసం. సార్
అంటే ఫస్ట్ టైం ఆయన చేయటమే చాలా గొప్పగా ఫీల్ అయిపోయాను. ఆయన పక్కన ఇలాగే నిలబడి చేయటము. ఇంకో వస్తుంది ఆ సీను, అబ్బా థియేటర్లో చూసుకోవచ్చు అనుకున్నా. చాలా హ్యాపీ. అందరికి చెప్పేస్తాను నేను. అందరూ చెప్పేసి మా అక్క చెల్లెళ్ళు, సంక్రాంతి అంటే మా రిలేటివ్స్ అందరూ మూవీస్కి వెళ్తారు, అది కామన్ అందరూ. సో పలానా మూవీకి నేను వస్తున్నాను, మీరు వచ్చేసేయండి చూడండి అని గొప్పగా చెప్పేసాను. అక్కడికి వెళ్ళి అందరూ చూసి నువ్వు లేవు ఫోన్లు. నేను లేను, నాకు ఇప్పుడే అర్థమైంది. సో అయితే లైట్ తీసుకున్నాను. పాపము అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులే ఉన్న సీనే కట్ చేశారంటే ఆఫ్టర్ ఆల్ నేను ఎంత అంటే ఏంటంటే కావాలని ఏం కట్ చేయరు, కొంచెం లెంత్ ఎక్కువైంది కాబట్టి. మమ్మీతో పాటు మమ్మీ పక్కన యాక్ట్ చేసిన ఒక మంచి కామెడీ యాక్టర్ కూడా సీన్స్ వెళ్ళిపోయాయి, తమిళ యాక్టర్ గణేష్ గారు ఏదో అంటారు, అవన్నీ అంత ఐడియా లేదు. అంత పెద్ద యాక్టర్ పాపం ఆయనదే కట్ చేస్తే నేను ఎంత అండి అనుకొని లైట్ తీసుకున్నాను. అదే విషయం. అదొక బ్యూటిఫుల్ మెమరీ కదా చాలా, ఎందుకంటే చిరంజీవి గారితో స్క్రీన్ షేరింగ్ అంటే ఎవరికి ఎంత అంటే వన్ డే అంతా ఆయనతో వర్క్ చేయటం అంటే మామూలుగా ఆయన పక్కన నిలబడి ఆయన చూస్తూ హ్యాపీగా ఆయనతో డైలాగులు చెప్తూ బాగా అనిపించింది. సో ఆయనతో పాటు లెజెండరీ యాక్టర్లు కొంతమంది, అంటే మనకు తెలిసిన లెజెండరీ యాక్టర్లు అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. సో మాక్సిమం అటు టచ్ చేస్తున్నట్టున్నారు. వెంకటేష్ గారితో చేయలేదు, ఇంకా నాగార్జున గారితో చేసా, బాలకృష్ణ గారితో చేసా, చిరంజీవి గారితో చేసా, తమన్నాతో చేశాను, వదల 2లో చేశాను. చాలా మంది, అల్లరి నరేష్ గారు, వదల 2 చాలా బాగా వచ్చింది కదా. అవును. అంటే మీ బాలకృష్ణ గారి ఏది డాకు మహారాజు. డాక్ మహారాజులో ఒక చిన్న ఐజీ వైఫ్ క్యారెక్టర్ చేశాను. అది కూడా అలాగే నార్త్ ఇండియన్ టైప్ లో ఉంటారేనా? ఎందుకంటే స్టార్టింగ్ మన అదే శంకర వరప్రసాద్ లో కూడా చూసుకుంటే టెర్రస్ మీద కూడా అదే పెట్టినట్టు ఉంది. నాకు దీంట్లో గోపీచంద్ గారి మూవీలో కూడా అలా నార్త్ ఇండియన్ లాగా ఉన్నానని ఒక సీన్ లో తీసుకున్నారు. సునైనా ఉంది కదా, అమ్మోరు మూవీ చిన్న పాప సునైనా, ఆ అమ్మాయికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను గోపీచంద్ గారి మూవీ ఏదో. కొంచెం ఆల్మోస్ట్ నన్ను నార్త్ ఇండియన్ లాగా ఉంటానని సెలెక్ట్ చేస్తున్నారు. సో జనరల్ గా అంటే మనం యాక్టింగ్ లోకి రాము, యాక్టింగ్ అంటే ఏదో తెలియదు అన్నారు. ఇప్పుడు ఫిలిమ్స్ లోకి వెళ్ళిపోయి పెద్ద స్టార్స్ తో కూడా చేస్తున్నాం. సో స్టార్టింగ్ లో ఏమైనా భయమే లేదా? అంటే వాళ్ళతో ఇప్పుడు కూడా భయమే, స్టార్టింగే కాదు ఇప్పుడు కూడా. పక్కన వెళ్ళి చేయాలంటే కొంచెం షివరింగ్ వచ్చేస్తుంది, భయపడుతుంటా. అంటే షూటింగ్స్ లో ఏంటంటే నాకు ప్రాబ్లం, అందరు ఉన్నప్పుడు చేస్తా, సింగిల్ గా ఉండి చేయమని చేయను. అందరికి ప్రాబ్లం ఏంటంటే జనాలు ఉంటే చేయలేరు, ఎవరు లేకపోతే చేస్తారు. నాకు అలాగది ఎవరు లేకపోతే చేయలేదు. రివర్స్, జనాలు ఎంత మంది ఎక్కువ ఉంటే అంత బాగా చేస్తాను. సో ఆడిషన్ ఇస్తారా మరి? బాగా ఇచ్చేస్తారా? అప్పుడు సింగిల్ గా గల అందుకే ఆడిషన్స్ లో కొంచెం పర్ఫార్మెన్స్ డల్ ఉంటుంది, యాక్టింగ్ చేసేటప్పుడు హై ఉంటుంది. జనాలు చూడగానే అదే రివర్స్, అసలు ఎంత మంది జనాలు ఉంటే అంత బాగా చేస్తాను. జనాలు ఎంత తగ్గిపోతుంటారో నా పర్ఫార్మెన్స్ అంత తగ్గిపోతూ ఉంటుంది. యూజువల్లీ మమ్మీ నేను ఆడిషన్స్ కి వెళ్తుంటాం కదా, నేను ఆడిషన్స్ లో బాగానే చేస్తాను. మమ్మీ ఇట్లా చూస్తుంటుంది అన్న మూల్లో కూర్చొని, తర్వాత అక్కడికి వెళ్ళి టెన్షన్ పడుతుంటాను, మళ్ళీ జనాలు ఉన్నప్పుడు బాగా చేస్తాను. అది ఎందుకు అలా. సో అంటే మన యూట్యూబ్ ఛానల్ వరకు వచ్చేసరికి కంటెంట్ రైటర్ అంతా కంటెంట్ ఏంటి ఎలా వెళ్ళింది? కంటెంట్ రైటర్ మీరు వెళ్ళిపోయారు లాస్ట్ కి. ఏం లేదు, ఖాళీ టైంలో ఫోన్లు చూసుకుంటా ఉంటాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఏయో చూస్తుంటాను. వాళ్ళు అలా చేశారు కదా, మనం ఇంకోలా చేద్దాం, దాన్ని కొంచెం మార్చి చేస్తుంటాను. రాసుకుంటారా లేకపోతే అదే వీల్ షేర్ మైండ్ లో పెట్టుకుంటాను అంతే. రాయటం నాకు రాదు. అది కంప్యూటరా? మైండ్ లో పెట్టుకొని ఇంకా చెప్తాను కొన్ని. అమ్మ ఈ రోజు ఇచ్చేద్దాము అంటే, మమ్మీ నేను మర్చిపోతాను, నువ్వే గుర్తు పెట్టుకో అంటది. అప్పుడు ఏం చేస్తానంటే వాయిస్ రికార్డ్ చేసి వాట్సాప్ లో సేవ్ చేసి పెట్టుకుంటాను. నాకు రాయటం రాదు. మొత్తానికి కంటెంట్ రైటర్ అయిపోయారు మరి. రాయటం రాదు కానీ కంటెంట్ రైటర్ అయితే అయ్యాను. సో జనరల్ గా ఎర్లీ మ్యారేజ్, సో అంటే మీ లైఫ్ లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసారు. సో అన్ని కొన్ని షేర్ చేసుకుంటారు, కొన్ని చేసుకోలేరు, అది మీకు ఒకరికి తెలుస్తుంది కదా. సో అంటే ఇంత పెద్ద కూతురు వచ్చింది, ఇప్పుడు కొంచెం మీకు సపోర్ట్ గా ఉన్నారు. సో బాగుంది. ఇప్పుడు ఈ పేరు అనేది మీకు ఎక్కడికి వెళ్ళినా అక్క చెల్లెళ్ళే అంటారు. సో ఎర్లీ మ్యారేజ్లు అనేది మంచిదనా కాదంటారా? మీరు మీ దృష్టిలో చెప్పండి. అంటే భర్త మంచోడు అంటే అత్తమామలు, ఆడపడుచులు, తోడుకోడలు అందరూ ఎలా ఉన్నా కట్టుకున్న భర్త మంచోడు అయితే ఏ వయసులో చేసుకున్నా ఏం కాదండి. అర్లీగా చేసుకున్నా, లేట్ గా చేసుకున్నా, నేనైతే అర్లీగా చేసుకోవటమే మంచి జరిగింది నా వరకు.
ఎందుకంటే నా భర్త మంచాడు నిజంగా, ఆయన దేవుళ్ళలాగా. వాళ్ళందరూ ఆయన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఎంతమంది ఎన్ని తిట్టినా ఆయన నా తరపు నుండి సపోర్ట్ గా నిలబడ్డాడు. ఇంకొక ఆడపిల్లకి అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? అటు నా సైడ్ వాళ్ళు ఒప్పుకోలేదు, మా ఆయన సైడ్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎవరు ఒప్పుకోకపోయినా నా భర్త నాతో ఉన్నాడు. అదే చాలా పెద్ద గిఫ్ట్ దేవుడు నాకు ఇచ్చిందా. సో ఆయన సపోర్ట్ వల్ల ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. సో ఈ మధ్యన ఆయన కూడా బాగా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు కూడా బాగా. సో ఆయన ఎలా ఒప్పించావు చెప్పు. చెప్పాను కదా ఇందాక, మా మమ్మీని ఒప్పించడం నాకు ఈజీ అయిపోయింది, డాడీని ఒప్పించడానికి మా వారిని తీసుకురావడానికి నేనే ఎక్కువ ట్రై చేశాను. ఇది వరకు స్టార్టింగ్ లో లేదు. ఈ మధ్య ఏంటంటే పెళ్లిళ్ళకి పోతే యాక్చువల్లీ మా ఆయన వీడియోలోకి రాకపోతే నేను మా ఆయన వదిలేసాను అనుకుంటున్నాను. మా చుట్టాలు అడుగుతున్నారు, ఏంటి మీ ఆయన కనిపించట్లే, మా ఆడపడిచి కూతురు అడిగింది, ఏంటి అక్క మామని అలా వదిలేసావు అంది. మామని వదిలేయటం ఏంటి, మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇప్పుడు వదిలేయటం అంటే వీడియోలలో కనపడకపోతే వదిలేసినట్టేనా? ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఉన్నారు, వాళ్ళ భార్యలు ఎవరు కనిపించదు అంటే వాళ్ళందరూ భార్యలను వదిలేసినట్ట. ఇప్పుడు హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు భర్తలు గాని వాళ్ళ పిల్లలు గాని ఎవరు కనిపించరు అంటే వాళ్ళందరిని వదిలేసినట్టేనా? నాకు ఇంత ఏంటి అంటే భర్త కనిపించకపోతే ఇలా అనేసుకుంటారా జనాలు? చుట్టాలలో ఇంట్లో జనమే ఇలా అన్నారంటే పబ్లిక్ ఇంకా థాట్ వచ్చి ఉండొచ్చేమో. కాకపోతే వాళ్ళు మన దగ్గరికి వచ్చి అన్నారు కదా, ఈ ఛాన్స్ నేను ఎవరికి ఇవ్వకూడదు అనేసి మా ఆయన్ని కూడా తీసుకొచ్చి అప్పుడప్పుడు అసలు నిజంగా ఆయన లేకపోతే మేము డాడీ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు వచ్చే వాళ్ళం కాదు, బయట జనాలకు అర్థం కాదు. ఇక్కడికి మేము ఈ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా మేము ఇద్దరు రెడీ అవుతుంటే మా ఆయనే మాకు ఫుడ్ తినిపించాడు. రెడీ అవ్వని అంటే ప్రతి రోజు మాకు ఆయనే అన్నం తినిపిస్తాడు, ఆయనే మంచిగా చూసుకుంటాడు. అలాంటి ఆయన అమ్మాయి ఒక మాట అనేసరికి నాకు ఎందుకో బాధ అనిపించింది. అరే వీడియోలో లేక రాసేసరికి ఇలా అనేసారే అని. సో దాని వల్ల నేను మా ఆయన్ని తీసుకురావాల్సి వచ్చింది. జనరల్ గా మమ్మీ డాడీని చూసినప్పుడు చాలా క్యూట్ గా ఉంటారు. సో మనకు ఆన్ కెమెరా చూపించకపోయినా నీకు తెలుస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఆవిడ చెప్తున్న ప్రకారం ఇంకా అనిపిస్తుంది. సో నీకు కూడా అలాంటి హస్బెండ్ రావాలనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఏ అమ్మాయికైనా ఉంటది. కాకపోతే చాలా మంది అమ్మాయిలకి నాకు ఒక 6 feet ఉండే అబ్బాయి, డబ్బులు ఆస్తులు బాగుండాలి ఇలా అనుకున్నాను. మనకు అవన్నీ కాదు. నేను మమ్మీకి కూడా అదే చెప్తా, డాడీ ఎలా చూసుకుంటారు పర్లేదు కానీ నన్ను హ్యాపీగా చూసుకునేటట్టు, నా కెరియర్ కి అడ్డు రాకుండా సపోర్ట్ చేసే వాళ్ళైతే చాలు. మరి ఇప్పుడు ఎలా తయారయ్యారంటే అబ్బాయిలు కోపం వచ్చినా నువ్వు నవ్వితే చాలు. అంటే ఎవరి లైఫ్ లో అయినా సరేనండి, డబ్బు ఇంపార్టెంట్ కాదు. నేను ఇది ఒక్కటి చెప్పగలుగుతాను. ప్రతి ఒక్కళ్ళు ఈ రోజుల్లో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని సరే, అబ్బాయిలన్నా డబ్బుల గురించి ఆలోచించట్లేదు, పేరెంట్స్ అమ్మాయిల కంటే పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. డబ్బు ఇంపార్టెంట్ కాదు లైఫ్ లో. ఇప్పుడు నా తరపున వచ్చేసి మా ఆయన ఫ్యామిలీ చూసుకుంటే అందరు రిచ్, అందరు డబ్బున్న వాళ్ళే. వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక సండే గాని నెలకు ఒకసారి గాని బయటకు పోయి సరదాగా భార్యతో పిల్లలతో సరదాగా తిరిగింది లేదు, సరదాగా చూసుకున్నది లేదు. డబ్బు ఉంది, టీవీ ఉంది చూసుకో, డబ్బు ఉంది, పని వాళ్ళని పెట్టే ఇంట్లో పని వాళ్ళు చేస్తారు. ఇంకెందుకు ఇంట్లో సరుకులు తెచ్చేస్తే తిని ఇంట్లో ఉండంటారు. అది ఒక లైఫా? ఇప్పుడు నాకు డబ్బు లేదు, నా భర్త నన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు, ఇది జీవితము. నాకు డబ్బు లేదు కానీ నా భర్త మంచిగా చూసుకునే వ్యక్తి వచ్చాడు. నేను అది చెప్తున్నా, మనల్ని ప్రేమగా చూసుకునే వ్యక్తి కావాలి కానీ డబ్బు కాదు. నీకు ఎంత డబ్బున్నా ఉపయోగం లేదు, ప్రేమగా చూసుకోవాలి. అంటే ఒక తల్లిగా చెప్పండి, ఈ రోజుల్లో కొంతమంది ఎలా ఉన్నారంటే కూతురికి వచ్చే హస్బెండ్ సెటిల్ అయ్యి ఉండాలి, మంచి జాబ్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంటే తప్ప పిల్లనే పట్టలేదు, సో ఇలా అని ఉంటారు కదా. సో అంటే మీరు ఒకవేళ మీ అమ్మాయి కానీ ఎవరినైనా ఒక లవ్ చేశానని చెప్తే మీరేంటి, ఎలా రియాక్ట్ అవుతారు? లవ్ చేస్తానంటే ఇంకా నాకు చాలా పని తగ్గించేసినట్టు, నేను చేసుకోమని చెప్తా. చెప్పేద్దాం మరి. చెప్పేవాను నాకు నిజంగా నా కూతురే కాదు, నా కొడుకు కూతురు ఇద్దరికి ఇదే చేత. వాళ్ళు లవ్ చేశారంటే హ్యాపీగా పెళ్లి చేసుకోండి, నాకు ఒక పని తగ్గిపోయింది. చెప్పేద్దామని మంచిదే కదా, మీకు తెలిస్తే మీరు చెప్పండి. మీనింగ్ వేరు, ఆవిడ ఇంకో లైన్ వేస్తుంది, అది మీకు అర్థం కాదు. అర్థమైంది. సో లవ్ చేస్తే నాకేం అభ్యంతరం లేదండి. నేను ఒకవేళ చూసి చేసే సంబంధం అయితే కూడా ఉండడానికి ఒక ఇల్లు అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తానండి. అంతేగాని బ్యాంక్ బ్యాలెన్స్లు, ఒక 10 ఎకరాల పొలము, ₹1 కోటి డబ్బులు ఉండాలి, నా కూతురు కొంటి నిండా నగలు ఉండాలి, ఈ ఆలోచించను. ఉండడానికి ఇల్లు, ఆ అబ్బాయి డైలీ ఇంట్లో ఇబ్బంది లేకుండా తెచ్చి పెట్టడానికి ఉంటే చాలు. అంటే అలా వచ్చేసరికి ఇబ్బంది పడకుండా ఏదో వాళ్ళు బ్రతకడానికి డబ్బులు, జీతం చాలంతే.
సూపర్. నాకు ఇంకా వేరే ఏ ఆలోచన మంచి లేదు. అత్తగారు దొరికారు నాకు, అది ఎవరికైనా నేను చెప్తున్నా. సో ఇంత బాగా చూసుకునే అత్తగారు వస్తే ఇంకేం కావాలి. ఒకవేళ అప్పుడప్పుడు నువ్వు అరిసినా ఆవిడే కూల్ చేస్తారు. అది మాత్రం పక్కా. సూపర్. అంటే నాకు తెలిసి చాలా పాజిటివ్ వైబ్ మీలో ఉంటది అనమాట. సో అంటే అమ్మగారు ఎప్పుడు మాట్లాడుతూ ఉండడం వల్ల, లేకపోతే ఇంత వెరీ పాజిటివ్ గా ఉంటుంది. సో ఆటోమేటిక్ వచ్చేవారు కూడా అంత పాజిటివ్ రావాలని కోరుకుంటున్నా, ఎందుకంటే నేను వాగుతూనే ఉంటా ఎక్కువ ఇంట్లో కూడా. కావాలి ఆ, అలాగే. మా ఇంట్లో కొంచెం అందరికంటే ఎక్కువ మాట్లాడేది నేను, అందరికంటే ఎక్కువ సైలెంట్ గా ఉండేది నా కొడుకు. అవునా? సో ఈ మధ్యన ఏదో కొన్ని రీల్ లో పెట్టినట్టున్నారు. రీసెంట్ రీల్స్ లో ఉన్నాడు. అసలు ఫుల్ ఇంట్రోవర్ట్ కదా, ఇంట్రోవర్ట్ ని కూడా మెల్లిగా ఎక్స్ట్రోవర్ట్ చేస్తున్నారు. అంటే అలానే ఫుల్ ఇంట్రోవర్ట్ కూడా కాదు, కొంచెం ఆంబ్రివర్ట్ అంటారు కదా, అటు ఇటు. మాకు బాగా పరిచయం అనుకుంటే బాగా మాట్లాడతాడు. ఓకే ఓకే అంటే అసలు దరిదాపుల్లో లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినారంటారు కదా, అలా వచ్చాడు. వాడు చేసిన వీడియోలన్నీ 10 మిలియన్ 17 మిలియన్ అలా వెళ్ళాయి. లక్కీ చామ్ వాడు చేస్తే బాగా వచ్చాయి. కాదు, మమ్మీ గారు అయితే ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నారు, బాగానే సీరియల్ కూడా ఈ మధ్యన బాగానే వెళ్తున్నాయి. మీరేంటి ఏం చేద్దాం అనుకున్నావు అంటే ఆడిషన్ కి వెళ్తున్నావు కదా, అంటే మనకి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కి ఒక మంచి ప్రాజెక్ట్ తో వెళ్ళాలి, సో మంచి వెబ్ సిరీస్ తో వెళ్ళాలి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యేసరికి 2 years 3 years పట్టేస్తుంది. అంత ఓపిక లేవు ఈ మధ్యన చాలా మందికి. సో ఏంటి, ఎలా ప్లాన్ చేసుకున్నావు ఏంటి? నాకు మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్ చెప్పాలంటే. సీరియల్స్ ఇవి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇంకా వెబ్ సిరీస్ అంటే వస్తే చేస్తా, లేకపోతే అది కూడా చాలా లైట్. నాకు ఒక ఇంగ్లీష్ ఆల్బమ్ ప్రాపర్ పాప్ చేయాలని ఇష్టం అనమాట. నేను దానికోసమే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను. ఒక మంచి ప్రొడ్యూసర్స్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు నీకు ఒక సాంగ్ కి 10 లక్షలు అవుతుందా, నేను ఇస్తాను, నాకు రిటర్న్ ఎంత ఇస్తావు, 20 ఇస్తావు 30 ఇస్తావు అంట. నేను ఎలా చెప్తా 20 అదే కదా, అదే కదా. సో ఇప్పుడు ఒక 10 lakhs పెడతాను, దానికి 20 lakhs నువ్వు ఇస్తావా అని కన్ఫర్మ్ గా ఇస్తానంటే మేమే పెట్టుకుంటాం. అంటే ప్రాఫిట్ అనేది మనకి తెలియదు, సంబంధం లేకుండా ఇందులో అంటే పెట్టడం వరకు మన బాధ్యత, హార్డ్ వర్క్ కదా. ఇప్పుడు మొన్న ఇది అఖండ 2 రిలీజ్ అయింది మూవీ. ఎన్నో కోట్లు పెట్టి తీసారు మూవీ, ఫ్లాప్ అయింది. ప్రొడ్యూసర్స్ కి లాస్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి పెడతారా ఇంత రావాలి అని? ఇప్పుడు బోయపాటి గారికి లేదు నాకు 100 కోట్లు వస్తుంది అంటే నేను పెడతా అని చెప్పలేదు. అసలు ఎంత మంచి మూవీ అండి అది. అసలు అఖండ 2 ఎక్సలెంట్ మూవీ. చూడండి మళ్ళీ బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఎక్సలెంట్ మూవీ, చాలా మంది మనకి నేను యూట్యూబ్ లో చూసాను. ఒకప్పుడు బాలకృష్ణ తొడగొడితే ఫ్లైట్లు ఎగురుతాయి, ఇది ట్రైన్ లో వెనక్కి వెళ్ళిపోతాయి, అలాంటి మూవీస్ చూసిన వాళ్ళు ఇదేం పెద్ద అనిపించదు. దానికి ఓవర్ యాక్టింగ్ సినిమాలకు పోల్చుకుంటే దీంట్లో చాలా తక్కువ చేసినట్టు బాలకృష్ణ గారు. చాలా అంటే మన వాళ్ళకి నిజానికి నీతులు నచ్చవు కదా. సో బాలకృష్ణ గారు అంత మంచిగా నీతులు చెప్పారు, ఇలా ఉండాలి ఇలా ఉండాలి, పేరెంట్స్ మంచిగా చూసుకోవాలి, కట్టుబొట్టి ఇలా ఉండాలని. అది పబ్లిక్ నచ్చలేదు. మాకైతే మాత్రం నిజంగా చాలా బాగా నచ్చిందండి ఈ మూవీ. మాత్రం బేసిక్ గా అదే మూవీ వేరే వాళ్ళు తీసుంటే మేబీ నేను కూడా అలానే అనుకునేదాన్ని, ఓవర్ యాక్టింగ్ ఉంది వద్దులే. బాలయ్య గారి సినిమాలు అంటేనే అలా ఉంటాయి, అది అందరికీ తెలిసింది. మాత్రం ఉంటది, వేరే ఎక్స్పెక్ట్ చేసాం ఏం లేదు అక్కడ అంటారు. కానీ ఆ మూవీ అలా అయిపోయింది పాపం. కానీ మాకైతే చాలా బాగా నచ్చింది. మాకు బాగా అనిపించింది. కొంతమంది నెగిటివ్ చాలా నెగిటివ్ చెప్పటం వల్ల మూవీ అలా అయింది అనిపిస్తుంది. మాకంటే పబ్లిక్ గా చెప్తున్నాం మేము, ఏమంటే మేము ఎవరికి పెద్ద ఫ్యాన్స్ ఏం కాదు, అందరు మూవీస్ చూస్తాం. మేము ఒక పబ్లిక్ గా చెప్తున్నాము, వాళ్ళు అలా బాగలేదని ఏదో ఒకళ్ళు ఇద్దరు చెప్పడం వల్ల ఇది కన్ఫామ్ అండి. ఒక్కళ్ళు ఏదైనా చెబితే ఎర్రి గొర్రెల్లాగా ఎర్రి మందల్లాగా దాని వెనకే పడతారు ప్రతి ఒక్కరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నా వీడియోల కింద కామెంట్లు ఒక్కళ్ళు బాగుందని పెడితే అందరు బాగుందని పెడతారు, ఒక్కళ్ళు బాగలేదంటే అందరు బాగలేదని పెడతారు. వీళ్ళకంటే ఒక బుర్ర ఉండదా, వీళ్ళకంటే ఒక ఆలోచన ఉండదా? ఓకే నిజంగా బాగలేదా పెట్టండి, తప్పు లేదు, మార్చుకుంటా. కానీ వాడు పెట్టాడని నువ్వు పెట్టడం ఏంది అసహ్యంగా, నీ బుర్రకి ఏమైంది? అలాగే పాప మా మూవీ కూడా అలా అయింది. ఒక్కళ్ళు ఏదో అన్నారని ప్రతి ఒక్కరు వెళ్ళారు. యాక్చువల్లీ కామెంట్స్ గురించి వచ్చింది కాబట్టి, అంటే జనరల్ గా కామెంట్స్ అనేవి గుడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ ఏవైనా ఉంటాయి. బట్ మనం ఎలా అంటే బ్యాడ్ కామెంట్స్ పెద్దగా తీసుకోలేము, ఎందుకంటే ఒకళ్ళు మాట అంటేనే
ఎందుకు వాళ్ళు మన మీద మాట్లాడడం అనేటట్లు ఉంటాం, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటాం. బట్ ఈ సోషల్ మీడియా అనేది చాలా పెద్దది, అవును. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో బ్యాడ్ కామెంట్స్ వచ్చేటప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? ఎందుకంటే ఇద్దరు కలిపి చూసే కామెంట్స్ అవి అవును. చాలా చండాలంగా కూడా చాలా వస్తాయి. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్స్ అవి? ఫస్ట్ లో మేము ఎప్పుడైతే మా మమ్మీ విలేజ్ అక్క సిటీ సిస్టర్ చేసేటప్పుడు మమ్మీ గురించి కొన్ని స్టార్టింగ్ లో బ్యాడ్ కమెంట్స్ వచ్చేది, నీ వయసుకే అవి అవసరమా అవి ఇవి అని చెప్పి. ఎన్ని కమెంట్స్ వచ్చినా కూడా చాలా ఓపికతో కూర్చొని ప్రతి కమెంట్ కి రిప్లై లైక్ కొట్టి రిప్లై ఇచ్చేదాన్ని. నా ఫ్రెండ్స్ ఆర్య ఆల్వేస్ ఆర్య అని ఉంటాడు, అబ్బాయి నాకు ఫ్రెండ్, మేమంతా కలిసే చేసేవాళ్ళం. ఆ అబ్బాయి కూడా అనేవాడు, అంత ఓపికగా ఎక్కడ రిప్లై ఇస్తున్నావు నువ్వు అన్ని కమెంట్స్ కి అని. వాళ్ళు మన కోసం కమెంట్ పెట్టేవాడు, మనం ఇవ్వాలి, ఫైన్. ఒక సర్టన్ టైం దాటిన తర్వాత బ్యాడ్ కమెంట్స్ అనేవి ఎక్స్ట్రీమ్ అయిపోతున్నాయి. అప్పట్లో లైక్ ఒక 3-4 years బ్యాక్ చూసుకొని ఇప్పుడు చూసుకుంటే జనాలు అదే నెగటివిటీలో బతుకుతున్నారేమో అన్న థాట్ వచ్చేస్తుంది. మొత్తం వరస్ట్ ఉంటున్నాయి అనమాట. ఇప్పుడు నేను కమెంట్స్ చూడడమే మానేసా. చూడకపోతే ఏ ఫీల్ ఉండదు. ఎవరు చూసి ఫీల్ అవ్వడం కంటే నేను మర్యాదగా వాళ్ళు పెట్టిన కమెంట్స్ ని వాళ్ళు రిప్లై ఇచ్చా. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే సరే అండి సారీ నెక్స్ట్ టైం ఇట్లా చూసుకుంటాం అన్నిటికీ కమెంట్స్ ఇచ్చేదాన్ని. అవి ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయేసరికి ఇంకా నాకు అవసరం ఎక్కువ అని చెప్పి వదిలేసా. రిప్లై ఇస్తాను ఎక్కువ పెడతాను అలాగే అనిపించింది, ఇంకా అవి వదిలేసా. అప్పటి నుంచి కనీసం ఇన్స్టాలో వస్తాయి నాకు. ఇన్స్టాల్ అంటే నేను ఒక్కదాన్ని చేసినప్పుడు రావు, మా ఆయనతో నేను చేసినప్పుడు వస్తాయి. మా వారు నేను చేస్తుంటా కొన్ని మా మమ్మీ డాడీ కలిసి ఇట్లా రీల్స్ చేస్తున్నారు అని కొంతమంది మాట్లాడడం కూడా మానేస్తారు అనుకుంటా సెకండరీ. మేమిద్దరం, నాకు ఇది కూడా అండి ఒక విచిత్రం ఏంటంటే, భార్య భర్తలు మేమిద్దరం హ్యాపీగా వీడియోలు చేసుకుంటుంటే చాలా మంది కుళ్ళుకొని మాట్లాడటం మానేశారు, మెసేజ్లు లేవు, ఫోన్ లిఫ్ట్ చేయరు. మీకు ఎందుకు అవసరమా ఈ వయసులో అంటే, అరే ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి, రేపు సచ్చినాక చేయలేం కదా, ఇంకో 10 సంవత్సరాలు అయితే చేయలేము, మంచం మీద ఉంటాము, నువ్వు వచ్చి డాన్స్ చేద్దామన్నా నేను చేయలేను. సో పిల్లలు పెద్ద అయ్యారు, వాళ్ళ ముందు మీరు ఆ డాన్స్ లా అన్నారు. పిల్లలు పెద్ద అయ్యే కదా మనకు చెప్తున్నారు అలా ఉండకూడదు ఇలా ఉండాలి అని. మీరు ఇంకా అలానే బతుకుతామంటే ఎలా? మీరు ఆడే బతకండి, మీరు ఆడే ఉండండి, మేము ఏడే ఉంటామని చెప్పేసా. అసలు ఎంత కుళ్ళు అంటే, మా భార్య భర్తను చూసి కూడా చాలా మంది కుళ్ళుకుంటున్నారు మా రిలేటివ్స్ లో, ఫ్రెండ్స్ లో. సో మీకు ఇన్స్టాలో మెసేజ్ అని చూస్తుంటారా? నేను చూస్తాను బాగా, పాజిటివ్ ఆర్ నెగిటివ్? రెండు చూస్తాను, నెగిటివ్ గా నేను పాజిటివ్ గా ఇస్తాను. రిప్లై ఇస్తాను కొంతమందికి. అంటే చెప్పకూడదు కానీ వాళ్ళు కొంచెం వరస్ట్ గా పెడతారు, మీ ఆయన అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని. గవర్నమెంట్ జాబ్ అని, పెళ్లి చేసుకున్నారు అలా ఉన్నాడు కదా, లేకపోతే సెకండ్ మ్యారేజ్ అని. గవర్నమెంట్ జాబ్ ఏను, మా ఆయనకు ఒక 100 కోట్లు ఉంది, ఒక 50 కోట్లు నాకు, ఒక 50 కోట్లు మీకు ఇస్తాను రండి అని చెప్తా. ఇలాగే కామెడీగా ఇస్తాను. వాళ్ళు ఎంత సీరియస్ గా పెట్టినా నేను కామెడీగానే ఇస్తాను. ఎందుకు వాళ్ళు ఆ బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల కూడా నాకు యూస్ పెరుగుతుంటాయి. నాకు వాళ్ళు ఎంత మైనస్ చేస్తారో నాకు అంత ప్లస్ అవుతూ ఉంటుంది. నేను అది కూడా పాజిటివ్ గానే తీసుకుంటా, నెగిటివ్ గా తీసుకోను. మీరు యూట్యూబ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇన్స్టా తగ్గించి అదే పెట్టలేదు కదా? లేదు, నేను ఇన్స్టా ఎప్పుడో ఒక 1 year 9 months అవుతుంది మన ఇన్స్టాలో ప్రాపర్ యాక్టివ్ ఉండి దాన్ని చూసుకోవడం. అంతకుముందు అసలు ఇన్స్టా వాడేదాన్ని కాదు, అంత ఐడియా లేదు. సేమ్ వీడియోసే కానీ అంత చెప్తున్నా అంత ఐడియా లేదు నాకు. ఓన్లీ యూట్యూబ్ ఫోకస్ చేసాను, దాని మీద డబ్బులు వస్తున్నాయి అలా వెళ్ళిపోతున్నాం అంతే. గానీ ఆ ఇన్స్టాలో పెట్టుకుంటే ప్రమోషన్స్ వస్తాయి దాంట్లో చెయ్యాలి అన్న ఐడియా అప్పట్లో లేదు. ఇప్పుడు స్టార్ట్ చేసాము, మేబీ ఫ్యూచర్ లో వస్తాయి. సో జనరల్ గా మనకైతే కొంచెం యంగ్ లో ఉన్నారు కాబట్టి కొన్ని కవిత్వాలు లాంటివి వస్తాయి. ఈ మధ్యన మేడం కూడా వస్తాయి అంట కవిత్వాలు. మామూలు కవిత్వాలు ఏంటి? మా మమ్మీ సింగిల్ వీడియోస్ ఉంటాయి కదా, అవి కమెంట్స్ ఓపెన్ చేసి చూడండి, మా మమ్మీ ఫ్యాన్స్ వస్తారు, కవితల వర్షం ఇలా వెళ్తా ఉంటది లైన్ గా, అన్ని వస్తుంటాయి. నేను చూసి ఏంటి మమ్మీ ఇలా పెడుతున్నారు అనుకుంటా. సో సింగిల్ వీడియో పెట్టాలంటే కష్టమే అయితే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అసలు ఇంటర్వ్యూ చేసినట్టయితే నాకు అనిపించలేదు, సో ముచ్చట్లెట్టుకున్నట్టే ఉంది. అండ్ అంటే ఫైనల్ గా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రాపర్ గా ఫిలిమ్స్ లోకి వెళ్ళిపోయారు, మీరు ఆడిషన్ ఇస్తున్నారు, ఫిలిమ్స్ లోకి వెళ్తున్నారు. అంటే ఇలాంటి రోల్స్ చేయాలి అని ఏమైనా డిఫరెంట్ గా అనిపిస్తుంది? ఎందుకంటే అలా చేస్తున్నప్పుడు చిన్న చిన్న రోల్ వస్తున్నాయి, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, చాలా మంది చేయరు. చిన్న రోల్కి అలా వచ్చేలా వెళ్ళిపోయే రోల్కి నేను ఎందుకు అని అంటారు. బట్ మీరెందుకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుందనో పరిచయాలు పెరుగుతాయనో చేస్తున్నారు. బట్ మీకు అనిపిస్తుంది కదా ఇలాంటి ఒక కంప్లీట్ రోల్ చెయ్యాలి అని, అలాంటివి ఉన్నాయా? ఉంటాయండి. నేను అంటే ఫస్ట్ చిన్న సీన్ అయినా ఒక చిన్న క్యారెక్టర్ అయినా ఎందుకు చేస్తున్నానంటే, ఒకటి ఎక్స్పీరియన్స్ పెరిగిద్ది,
ఈ పెద్ద క్యారెక్టర్కి వెళ్ళాలంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏముందని అడుగుతారు, మీరు చేసిన వర్క్ చూపిమంటారు. చూపించుకోవాలంటే చిన్నదైన నేను చేసి ఉండాలి కదా, చెప్పుకోవడానికి ఉంటది. డైరెక్ట్ గా ఏదో మాదేమో ఇండస్ట్రీ ఫ్యామిలీ కాదు, నేను పొద్దున్న లేసి కెమెరాల ముందు తిరిగాను నాకు భయం లేదు అనడానికి. సో ఎక్కడి నుంచో వచ్చాను, అసలు ఇండస్ట్రీ అంటేనే తెలియదు. అలాంటిది అంత పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద డైరెక్టర్లతో నేను వర్క్ చేయాలంటే కొంచెం భయం ఉంటది. అవన్నీ పోవాలంటే ఫస్ట్ చిన్న చిన్నయే చేయాలి, అందుకని చిన్నవన్నీ చేస్తున్నాను. ఒక గయ్యాలి క్యారెక్టర్స్ చేయాలని నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. నేను ఎక్కువగా చేయాల్సింది గయ్యాలి లేదా సెంటిమెంట్, ఈ రెండు బాగా చేస్తాను. సూర్యకాంతం గారి కోడలు మొత్తం అదే కదా, దగ్గర దగ్గర ఒక 150 ఎపిసోడ్స్ గయ్యాలి. సూర్యకాంతం ఇంకా గయ్యాలిగా చెయ్యొచ్చు. అప్పటికి జనాలు ఏమంటున్నారంటే ఈ రోజుల్లో ఎవరు లేరండి ఎంత గయ్యాలిగా అత్తలు అని పెడుతున్నారు. నేను ఇంకా రెచ్చిపోయి చేస్తే కొడతారేమో, కామెంట్లలో అయ్యే వచ్చాయి, మీరు బయట కనపడితే చంపేస్తాము, బయట కనపడితే కొడతాము, ఇంత గయ్యాలుగా ఉన్నారా, ఇట్లా వచ్చాయి. జనరల్ గా యూట్యూబ్ అంటే ఒక కంటెంట్ మనం పట్టుకుంటే అత్త కోడళ్ళు లేదా కూతురు తల్లి అక్క చెల్లి ఇలా ఒకే కంటెంట్ తో వెళ్తుంటారు. మీరు చూస్తే ఒక కంటెంట్ కి ఇంకో కంటెంట్ సంబంధం, ఒకసారి అత్త అంటారు, ఒకసారి తల్లి అంటారు, ఒకసారి చెల్లి అంటారు. సో అంటే సంబంధం లేకుండా మిక్స్డ్ గా ఉంటాయి. సో వేరియేషన్స్ కూడా మారిపోతుంటాయి. ఒకసారి తల్లిగా అంటే ఒకలా ఫీల్ అవుతారు, అత్తగా అంటే కొంచెం కనిపిస్తారు. సో ఏంటి కంటెంట్ ఎందుకు అలా మారుస్తున్నారు? అంటే జనాలకు బోరు కొట్టుకుంటే ఇప్పుడు విలేజ్ అక్క సిటీ సిస్టర్ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ అసలు నేను బాగా నాకు పేరు వచ్చింది ఆ క్యారెక్టర్. చాలా ఒక 1.5 year అదే కంటిన్యూ చేశాను. ఇంకా జనాలకు బోరు కొట్టేసింది, పాపం ఎన్ని రోజుల నుంచి చూస్తారో 2 పిల్లకల్ని. సో అది వదిలేసి సూర్యకాంతం గారి కోడలు అది కొన్ని రోజులు నడిపించాను. అది అంటే జనాలకు ఎప్పుడు కూడా బోరు కొట్టకుండా ఫ్రెష్ గా అందించాలి అన్న ఉద్దేశంతో అలా మారుస్తూ వస్తుంటాను. సో ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్ కి ఎలాంటిది అనుకుంటారు? జెన్జీ కంటెంట్ కి అసలు దూరం ఉంటున్నాం ప్రెసెంట్ చెప్పాలంటే. ఇప్పుడు అంతా కొంచెం సెంటిమెంట్ వైజ్ వెళ్తున్నాం, సమ్ మెసేజ్ కైండ్ అంటే మెసేజ్ ఇద్దాము. ఇప్పుడు దాకా కామెడీ చేసాము, అందరిని నవ్వించాము. అరే మన వల్ల ఇప్పుడు ఒక 10 వీడియోలు చూసారంటే ఆ 10 వీడియోలలో ఒక్క వీడియోలో ఒక్క మెసేజ్ అన్న ఒక్కరికన్నా నచ్చిద్ది కదా, వాళ్ళు మారితే చాలా అబ్బా మన వల్ల ఒక మనిషి యొక్క విషయంలో అన్న మారారు అన్న ఫీల్ వస్తుంది కదా. చాలా బాగుంటది. కంటెంట్ కూడా ఉంటది. ఇలాంటి మెసేజ్ ఇచ్చేటప్పుడు చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చెప్పారులే, ఎందుకంటే ఇంట్లో ఈ మధ్యన ఎవరు వినట్లేదు. కానీ వన్స్ ఒకసారి క్లిక్ అయితే మాత్రం చాలా మంచి రీచ్. అంటే మాకేమైందంటే ఈ నెగిటివ్ వీడియో ఇది సెంటిమెంట్ వీడియోస్ కి ఎవరు నెగిటివ్ గా పెట్టట్లేదు. అందరూ అమ్మ చాలా మంచి మెసేజ్ ఇస్తున్నారు, అసలు మీరు ఇలాంటి వీడియోలు చేయండి. వాళ్ళు కూడా అదంటున్నారు, మీరు ఇలా తీయటం వల్ల ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల చూసే వాళ్ళు ఒక్కళ్ళు మారినా చాలు, మీ కష్టానికి ఫలితం వచ్చినట్లే. వాళ్ళు అలా అంటుండేసరికి మాకు ఇంకా చేయాలనిపిస్తుంది. అట్లా అందులో కొన్ని వీడియోస్ కి ఏంటంటే కింద వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము అమ్మ కూతుర్లు వచ్చేసా అనుకోండి, మా అమ్మ కూడా ఒకప్పుడు ఇలానే ఉంటుండే, బాగా చూసుకునేది అట్లా. ఇప్పుడు ఒక ఆటో అతను తీసుకుని మా ఆటో వాళ్ళ పరిస్థితి ఇదే అండి, అర్థం చేసుకోండి అని వాళ్ళు ఏ కంటెంట్ పెడుతున్నారు. కూడా చేసుకునే పర్లేదు, అమ్మని మాత్రం లేపుతున్నారు. పక్కగా ఒకరైతే నెగిటివ్ అవ్వాలి. నేను అన్ని క్యారెక్టర్లు చేస్తున్నా, నెగిటివ్ చేస్తున్నా, పాజిటివ్ చేస్తున్నా, మళ్ళీ అది తింగర్ దాని లాగా చేశాను, అన్ని క్యారెక్టర్లు చేస్తున్నా, అన్ని చెయ్యాలి అనేసి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సిరీస్ లో అల్లుడు కూతురు క్యారెక్టర్ అయ్యో తప్పకుండా మీరు వస్తే నెక్స్ట్ రేపటి నుంచే స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఈ మధ్యన స్టూడియోలోకి తీసి పెళ్లి చేసేస్తారు. ఏంటో మరి ఏ స్టూడియోకి వచ్చినా గానీ మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటామంటున్నారు అనే వరకే ఉంటారు. బంగారం లాంటి కూతురు అంటే అలా అందరూ అలాగే అంటారు. అదే ఇప్పుడు వచ్చింది బాధ, బంగారం లాంటి కూతుర్ని కన్నాడు. బంగారం అసలే కాస్ట్లీ అయింది, ఆ బంగారం చూసి భయపడుతున్నారు, బంగారం వద్దురా బాబు మాకు అని. అందరికి డూప్లికేట్ కావాలనుకుంటున్నారు కానీ బంగారం జోలికి రావట్లేదు. బంగారం గురించి అందరికి తెలియదులే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలిసినంత వరకు తనతో నేను చాలా సార్లు ర్యాప్ అయింది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్. అంటే ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉంటుంది. అండ్ తన తల్లిని ఎంత బాగా చూసుకోవాలనుకుంటుందో అక్కడే అర్థమవుతుంది. సో నాకు తెలిసి ఇక్కడ నుండి ఒక మంచి లైఫ్ జర్నీ స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నా. బిఫోర్ మంచి సినిమాలు చేస్తే మనం మళ్ళీ సినిమా ఇంటర్వ్యూలో మా తల్లిని ఎలా చూసుకోవాలనుకుంటుందో అతను కూడా అలాగే చూసుకోవాలనుకుంటుంది. ఖచ్చితంగా చూసుకుంటారు, అతను ప్రేమిస్తారు. సో తనకి అర్థం చేసుకుంటే అబ్బాయి రావాలి. మెయిన్ ఏంటంటే ఆమె అర్థం లాంటిది, ఆమె అవతల వాళ్ళు ఎలా చూస్తే అలానే కనిపిస్తుంది.
పర్లేదులేండి, మంచోడు వచ్చాడు. పోనీలేండి. సో మచ్. దేవుడు దయవల్ల శివయ్య దయవల్ల రావాలనే కోరుకుంటున్నాం. మంచిగా. సూపర్, ఇలాంటి అత్త దొరికితే ఇంకా బెటర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ Yeah, అండి. thank you. థ్యాంక్ యూ.